నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. కొద్ది గంటల్లో నైరుతి దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిత్వా తుఫాను అవశేషం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగానే నైరుతి బంగాళాఖాతం తమిళనాడు పుదుచ్చేరి పరిసర సమీపంలో కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి వాయుగుండంగా మారుతుందంటే మరింత బలహీనపడుతుంది. రాగల 24 గంటల్లో మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దిత్వా తుఫాను ఎక్కడా కూడా తీరాన్ని దాటలేదు, తీరానికి సమాంతరంగా ప్రయాణం చేస్తోంది. అయితే దిత్వా తుఫాను వల్ల ఇప్పటికే శ్రీలంక ప్రాంతానికి, తమిళనాడు ప్రాంతంలో భారీ వర్షాలు ఇచ్చింది. దక్షిణ కోస్తా ప్రాంతంలో కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలను ఇచ్చింది. ప్రస్తుతం అయితే అది సముద్ర గర్భంలోనే బలహీనపడుతోంది, కానీ సమాంతరంగా ప్రయాణం చేస్తుంది. తీరానికి చాలా దగ్గరగా సమాంతరంగా ప్రయాణం చేస్తోంది. తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తా ప్రాంతాలకి సమాంతరంగా సుమారుగా 30 నుంచి 50 కిలోమీటర్ల మధ్య దూరంలో ప్రయాణం చేస్తోంది. ఆ ప్రయాణం చేస్తున్న కారణం చేత కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభావం తమిళనాడు మీద కనిపించే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తాలోని 1-2 జిల్లాల్లో కనిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. క్రమేపీ రాగల 24 గంటలు ఇది మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మనకి దిత్వా అవశేషమైనటువంటి తీవ్ర వాయుగుండం ఈ ప్రాంతంలో కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి మరియు నైరుతి బంగాళాఖాత పరిసర ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది క్రమేపీ మరికొద్ది గంటల్లో వాయుగుండం అవుతుంది. వాయుగుండంగానే ఉత్తర దిశగా ప్రయాణం చేసి మరింత బలహీనపడేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రభావం మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మనం స్పష్టంగా చూడొచ్చు, ఈ ప్రాంతంలో ఇది బలహీనపడేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఈ ప్రభావం వల్ల ముఖ్యంగా ఈరోజు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు, కేరళ, రాయలసీమ ప్రాంతాలు, ఈ ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల మించి వర్షపాతం పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర వాయుగుండం బలహీనపడి వాయుగుండంగా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ ప్రాంతాలంతా కూడా తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో గడిచినటువంటి 3 రోజులు కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడ్డాయి. కేరళ ప్రాంతానికి కూడా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దక్షిణ కోస్తాలోని నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు, ఈ 3 జిల్లాలకి కూడా రాగల 3 గంటల్లో గంటకి 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని, అలాగే మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం అయితే ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. కొద్ది గంటల్లోనే ఇది క్రమేపీ బలహీనపడుతుంది, సముద్ర గర్భంలోనే బలహీనపడుతుంది. మనం ఇక్కడ గమనించినట్టయితే ఈ దిత్వా తుఫాను అవశేషక క్లౌడ్ వాల్ అంటాం. ఈ క్లౌడ్ వాల్ అంతా కూడా భూభాగం మీదకి విస్తరించింది. ఇది ఎక్కడైతే విస్తరించిందో ఈ మేఘ సమూహం అంతా కూడా ఈ ప్రాంతాలంతా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అయితే రాగల 24 గంటలు కూడా ఇది మరింత ఉత్తర దిశగా కదిలి ఈ ప్రాంతం అంతా కూడా విస్తరించే అవకాశం ఉంది. అయితే ఇది చాలా బలహీనపడుతోంది. ఈ సమయంలో తుఫాన్లకి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఎందువల్లంటే సముద్రంలోనూ భూమిపైన 2 ఉష్ణోగ్రతలు కూడా వాటికి అనుకూలించాలి, షియర్ జోన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ తుఫాను బలపడడానికి అవకాశం ఉండదు. అందుకే దిత్వా తుఫాను తీరాన్ని ఎక్కడ కూడా తాకలేదు. అది క్రమేపీ బలహీనపడింది, ఎటువైపు కూడా తీరంలోకి ప్రవేశించలేదు, తీరానికి సమాంతరంగా ప్రవేశిస్తోంది. అయితే ఇది నేరుగా బలహీనపడుతూనే ప్రవేశిస్తోంది కాబట్టి దీని యొక్క ప్రభావం రాను తగ్గుతుంది. ఇప్పటికే చాలా వరకు తగ్గింది. ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రస్తుత వాతావరణం పొడిగా ఉంది. దక్షిణ కోస్తా ప్రాంతంలో మాత్రమే ప్రభావం కనిపిస్తోంది. తమిళనాడులో కూడా కొంత ప్రభావం చూపిస్తుంది. అయితే 24వ తారీఖున ఇది అల్పపీడనంగా ఏర్పడింది. 26వ తారీఖున దిత్వా తుఫాన్గా మారింది. 26 నుంచి 28, 29 కూడా దీని ప్రభావాన్ని చూపించింది. 30వ తారీఖున దిశ మార్చుకుని తీవ్రవాయుగుండంగా కొంత బలహీనపడింది. నిన్న ఈరోజు కూడా తీవ్రవాయుగుండంగానే ప్రయాణం చేసి మరింత బలహీనపడుతుంది. ఈరోజు కొద్ది గంటల్లోనే ఇది వాయుగుండంగా మారి
ఇంకా బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అయితే ఎప్పటికప్పుడు దిత్వా అవశేషమైనటువంటి ఈ తీవ్ర వాయుగుండం యొక్క కదలికల్ని చెన్నై డాప్లర్ రాడార్ అలాగే శ్రీహరికోట డాప్లర్ రాడార్ పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఈ 2 డాప్లర్ రాడార్లు ఇచ్చినటువంటి సమాచారమే వాతావరణ శాఖ అన్ని జిల్లాల అధికారులకి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు దీని గమనాన్ని చెన్నై డాప్లర్ రాడార్ శ్రీహరికోట డాప్లర్ రాడార్ సమాచారం అందిస్తుంది. మరికొద్ది గంటల్లోనే సముద్ర గర్భంలోనే దిత్వా అవశేషమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి తీవ్ర వాయుగుండం కావచ్చు, తర్వాత అది వాయుగుండంగా మరింత బలహీనపడి సముద్ర గర్భంలోనే కలిసిపోయే అవకాశం ఉంది. ఆ ప్రభావం ఇప్పటికీ ఉత్తర కోస్తా ప్రాంతంలో కొంత తక్కువ కనిపిస్తుంది. దక్షిణ కోస్తాకి తమిళనాడుకి మాత్రం మరో 12 గంటల పాటు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం అలాగే వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.